ఒత్తేదైనా ఉంటుంది. దాంతోనైనా ఇలా చెక్కలను ఒత్తుకుంటూ చేసుకోండి నేను చూపించిన విధంగా. నేనైతే లోటాతోనే చేస్తున్నా. ఎందుకంటే కొంచెం చెక్క వెడల్పుగా ఉంటుంది కాబట్టి చేస్తున్నా. ఆ కవర్ తీసేసి ఇలాగా తీసుకోండి. చూసారా? ఇరిగిపోకూడదు. చెక్క ఇలాగ చక్కగా రావాలి. మనం పిండి కలిపే దాన్ని బట్టే ఈ విధంగా వస్తుందండి. ఎక్కడ ఇరగకుండా చక్కగా వచ్చేస్తుంది చూసారా? ఆయిల్ కూడా ఎక్కువ పోసుకోకుండా కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో అన్నీ ఒకేసారి వేయకుండా కళాయిలో సరిపడేటట్టు ఒక 3, 4 వేసుకోండి. ఎందుకంటే తొందరగా ఫ్రై అవుతాయి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. చక్కగా రెండు వైపులు దోరగా కాల్చుకోండి. మంట మిడిల్లో పెట్టుకోండి. హైలో పెట్టుకోకూడదు. ఇదిగో ఈ విధంగా చెక్క ఏగితే చాలు. కరెక్ట్గా నూనెలో వేగినట్టే. ఇలాగ ఒక్కొక్కటి తీసేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువగా ఒకేసారి వేస్తే అవి ఫ్రై అవ్వండి. కొంచెం ఆయిల్ పోసుకుంటూ చక్కగా చేసుకోండి. చూసారా? కరకరలాడే చెక్కలు రెడీ అయిపోయినాయి. పచ్చనిపప్పు కరివేపాకు చూసారా ఎలా కనిపిస్తుందో? చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ఇంకా బోల్డన్ని వంటలు పెడుతూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.